సార్ ఏంటి సార్ కోడిని పట్టుకున్నారు? ఇది మామూలు కోడి కాదు, పందెం కోడి. అవునా సార్? దీని వాల్యూ ఎంత అనుకున్నా 30,000 to 40,000 ఉంటుంది. ఓకే సార్. సంక్రాంతి టైంలో మనకి పందెం కోళ్ళకి డిమాండ్ ఎక్కువ కదా, అందుకోసం మన వాచ్మెన్ ఇది పెంచుతున్నాడు అనమాట. ఓకే సార్. ఊరికే అలా చూస్తున్నా. సార్ ఇది పక్కన పెడితే సార్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెయిన్ఫాల్ గురించి నాకు కావాలి ఇవాళ మన స్టూడెంట్స్ కోసం. సార్ ప్రపంచం అంతా మనకి రెయిన్ఫాల్ వస్తుంది సార్. అయితే అన్ని ప్రాంతాల్లో వచ్చే రెయిన్ఫాల్కి రీజన్ ఒకటి కాదు సార్. మొత్తం మనకి వచ్చే రీజన్ బట్టి రెయిన్ఫాల్ని మనం 3 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ కన్వెక్షనల్ రెయిన్ఫాల్ సార్. ఇది ఈక్వటోరియల్ అండ్ ట్రాపికల్ రీజన్లో వస్తుంది సార్. దీనికి కారణం ఏంటంటే మార్నింగ్ టైంలో సన్లైట్ బాగా ఎక్కువ వచ్చి దానివల్ల వాటర్ కంటిన్యూస్గా ఎవాపరేషన్ జరిగి ఆ ఎవాపరేట్ అయిన వాటర్ వేపర్ మళ్ళీ అట్మాస్ఫియర్లో పైకి వెళ్ళి ఆ పైకి వెళ్ళిన వాటర్ వేపర్ కాస్త చల్లబడి క్లౌడ్స్గా మారి రెయిన్ఫాల్గా వస్తే దాన్ని మనం కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అంటాం సార్. ఇందులో కన్వెక్షన్ ప్రాసెస్ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అంటున్నాం సార్. మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకుంది ఇదే కదా? అదే సార్. రెండోది ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ సార్. ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అంటే ఇది మౌంటైన్స్కి ప్లాట్యూస్కి సంబంధించింది సార్. ఒక విండ్ కంటిన్యూస్గా అలా బ్లో అవుతుంది సార్. విండ్ వెళ్తున్నప్పుడు విండ్ తనతో పాటు వాటర్ వేపర్ని కూడా తీసుకెళ్తుంది. ఇలా వాటర్ వేపర్ని తీసుకెళ్తున్న విండ్ ఒక మౌంటైన్ అడ్డంగా రావడం వల్ల పైకి లేస్తే దానివల్ల ఓరోగ్రఫిక్ అప్లిఫ్ట్ జరిగి పైకి వెళ్ళిన విండ్ చల్లబడి దానిలో ఉన్న వాటర్ వేపర్ కాస్త క్లౌడ్స్గా ఏర్పడి రెయిన్ఫాల్ వస్తుంది. దీన్ని ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అంటారు సార్. ప్రపంచంలో ఎక్కువగా కనిపించే రెయిన్ఫాల్ ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ సార్. ఓకే. మూడోది ఫ్రంటల్ రెయిన్ఫాల్ సార్. ఫ్రంటల్ రెయిన్ఫాల్ అంటే ఒక వామ్ విండు ఒక కోల్డ్ విండు రెండు దగ్గరగా వస్తున్నప్పుడు ఒకవేళ ఈ రెండు కలిస్తే ఆ రెండు కలిసిన ప్రాంతంలో ఒక ఫ్రంట్ ఏర్పడి అక్కడ వేడి గాలి పైకి లేచి అక్కడ మనకి క్లౌడ్స్ ఏర్పడి రెయిన్ఫాల్ వస్తుంది సార్. దీన్ని ఫ్రంటల్ రెయిన్ఫాల్ అంటాం సార్. సో ప్రపంచంలో ఏ ప్రాంతంలో కూడా మనకి ఈ 3 రకాల రెయిన్ఫాల్సే ఉంటాయి సార్. ఇండియాలో ఎక్కువగా ఉండేది ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ సార్. ఎందుకంటే ఇండియాలో ఉండేది మాన్సూన్ రెయిన్ఫాల్ సార్. మాన్సూన్ అనేవి విండ్స్ కాబట్టి ఆ విండ్స్ ఈస్టర్న్ ఘాట్స్ని కానీ వెస్టర్న్ ఘాట్స్ని కానీ దాటితే ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ ప్రొడ్యూస్ అవుతుంది సార్. ఈక్వటోరియల్ రీజియన్లో ఈక్వటోరియల్ రీజియన్లో ఉండేది కన్వెక్షనల్ రెయిన్ఫాల్ సార్. అమెజాన్ రెయిన్ఫాల్ అది కూడా కన్వెక్షనల్ రెయిన్ఫాల్. అందుకే అక్కడ ఎక్కువ వర్షాలు పడతాయి. అవును సార్. అది డైలీ ప్రతిరోజు వర్షం పడుతుంది సార్ చాలా వరకు ఇయర్లో. అది కన్వెక్షన్. సో అందుకే అక్కడ ఎక్కువ ఫారెస్ట్లు కూడా మనకు ఉంటాయి. అవును సార్. ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లు పెరగడానికి కారణం కూడా అదే సార్. గాట్ ఇట్. థ్యాంక్ యూ సార్.